తీసుకోండి అబ్బా, తీసుకోండి. భలే అరే రుచికరంగా స్వీట్స్ ఉన్నాయి. తీసుకోండి. అన్నయ్య మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అరుణ్ కోసం మీ అశ్విని లాంటి గుణవంతురాలే కావాలనుకున్నాము. అయినా మా అరుణ్ కూడా వేలల్లో ఒక్కడు. ఆ, టిఫినీలు అశ్వినియే చేసిందా? చాలా రుచిగా ఉన్నాయి. శివ ఇంకా ప్రతాప్ ఎప్పుడొస్తారో తెలియటం లేదు. వీళ్ళందరినీ ఒంటరిగా భరించటం నా వల్ల కావడం లేదు. అది చాలకి ఈ అశ్విని ఒకటి చెప్పిన మాట వినకుండా చంపేస్తోంది. ఇంతకీ అశ్విని ఎక్కడా? త్వరగా పిలిపించండి. అది ఇప్పుడే పెద్దమ్మాయి ప్రియ తన్ని తీసుకురావడానికి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తారు. మీరిలోగా కనీసం షర్బతైనా తాగండి. అరే పిల్లలు, అ, అ, అరే గొడవ పడకండి. ఏయ్, వద్దు. జ్యోతి, అరుణ్ టాయిలెట్కి వెళ్ళాలట. ఎక్కడుందో చెప్తారా? ఆ, రండి నేను చూపిస్తాను. రండి. వద్దొద్దు, మీరు రానక్కర్లేదు. ఎక్కడుందో చెప్పండి చాలు. అది తిన్నగా వెళ్తే తలుపు వెనకాలుంది. అశ్విని, అశ్విని, ఇంకా ఎంత టైం పడుతుంది నీకు? అబ్బాయి వాళ్ళ కింద వెయిట్ చేస్తున్నారు. అశ్విని, అశ్విని, వస్తున్నానక్క. 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎంత టైం తీసుకుంటుందో ఏమో. మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అశ్విని. మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోరు. ఒకవేళ ఈరోజు ఈ చెయ్యిని వదిలి ఈ గది నుండి బయటికి వెళ్ళామంటే అంతా సర్వనాశనం అయిపోతుంది. కానీ ప్రకాష్, ఈ విధంగా పారిపోవడం కరెక్ట్ కాదు. లేదు, మీ గంగ వదిన కూడా ఇదే కోరుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఆవిడే నాకు ఈ ఐడియా ఇచ్చింది. అంతేకాదు ఆవిడ నీ మనసు ఏం చెప్తే అది చేయమన్నారు. చూడశ్విని, నువ్వు నాతో కలిసి బతకాలనుకోవట్లేదు అశ్విని. కోరుకుంటున్నావు కదా? ఇలాంటి అవకాశం ఎప్పటికీ రాదు అశ్విని. తొందరగా నీ నగలన్నీ ప్యాక్ చేసుకో. మనకి ఇప్పుడే ఎక్కడికైనా పారిపోతాం. చెప్పు, నాతో పాటు వస్తావు? గంగోదర, తొందరగా నాతో రండి. రండి వదినా, త్వరగా రండి. చూడండి, ఏమైంది? అతిథులందరినీ ఒంటరిగా కింద వదిలేసి మీరిక్కడ. దీన్ని చదువు. గంగా వదిన, మీరే కదా నాకు చెప్పారు మనసు ఏది చెప్తే అది చేయమని. నేను అదే చేస్తున్నాను. మీరు నాకు తోడుగా ఉన్నారు, అందుకని థ్యాంక్స్. నేను ప్రకాష్తో పాటు వెళ్తున్నాను. ఎందుకంటే నా మనసు ఇదే కోరుకుంటోంది. నేను నా జీవితాన్ని ప్రకాష్తో గడపాలనుకుంటున్నాను. ఇది
ఇదెలా సాధ్యం? నాకు నిజంగానే ఏం తెలీదు. గంగక్క మీరెందుకు ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నారు? ఇలా చూడండి 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 చూడు, ఆధారం కూడా ఉంది. ఒకవేళ నువ్వు నిజం చెప్తున్నావంటే మరి ఇదేంటి? అది నేను ఈ అబ్బాయిని కలిశాను కాసేపటి క్రితమే. నేను బాల్కనీలో వెండి గిన్నెలు శుభ్రం చేస్తున్నప్పుడు ఇతను నాకు అశ్వినితో పాటు కనిపించాడు. కానీ నేను అశ్వినికి చెప్పాను, తనకి నచ్చ చెప్పాను కూడా ఇదంతా తప్పని. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగుండదని కూడా చెప్పాను. ఆ అబ్బాయిని కూడా నేను బాగా తిట్టాను. అలాగే ఇంకెప్పుడు అశ్వినిని కలవడానికి ట్రై చేయొద్దని చెప్పాను. ఇంత పెద్ద విషయం జరిగింది, కానీ నువ్వు మాత్రం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎందుకని? వెంటనే నేను శివికి ఫోన్ చేశాను. ఆయన పనిలో బిజీగా ఉన్నారు, అందుకని ఇంటికి వచ్చి మాట్లాడతానన్నారు. నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నాకెందుకు చెప్పలేదు నువ్వు? అది విషయం ఇక ముందుకెళ్ళదనుకున్నాను అత్తయ్య. ఎందుకంటే నేను ఆ అబ్బాయిని బాగా తిట్టాను, నచ్చ చెప్పాను కూడా. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని. నేనేమనుకున్నాను? ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు నువ్వు? మా ఇంటి విషయాల్లో తలదూచడానికి అసలు ఎవరివే నువ్వు? బయట అందరి ముందు చాలా ఉత్తమరల్లా ప్రవర్తిస్తావు. ఏదో మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు ఏం చేసావు? ఏంటి ఇది? నీ కారణంగా ఈరోజు నా కూతురు పారిపోయింది, ఇల్లు వదిలేసి. కింద మగ పెళ్లి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి? ఇదంతా నీ వల్ల జరిగింది. చెప్పు చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు? అత్తయ్య నిజంగా నాకు అశ్విని గురించి చాలా కంగారుగా ఉంది. తను అసలే అమాయకురాలు కాదు అత్తయ్య. మరి తన విషయంలో ఎవరైనా సరే అవకాశం తీసుకోగలరు కదా అత్తయ్య. నాకు ఈ విషయం ఆలోచిస్తేనే కంగారుగా ఉంటుంది. భగవంతుడా, ఇదంతా నేను మీకు ముందే చెప్పుండాల్సిందే. నేను ఒప్పుకుంటాను, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను గనుక ముందే మీకు విషయం చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ కంగారు పడకండి, అశ్విని ఎక్కడున్నా వెంటనే వెతికి నేను తనని ఇంటికి తీసుకొస్తాను. కానీ అంతవరకు మీరు ఎలాగైనా పెళ్లి వాళ్ళని మాటల్లో పెట్టించండి. మీకు గనుక వీలైతే రాత్రికి వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పండి. ఈలోగా నేను అశ్విని ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తాను. జ్యోతి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఆ ఫోటో చూపించి నేను అశ్విని ఆ అబ్బాయిని వెతుకుతాను. ఫోన్ ఇవ్వు తొందరగా. జ్యోతి, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు జ్యోతి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వచ్చింది పెద్ద అశ్విని వెతకడానికి. ఇప్పుడు కింద పెళ్లి వాళ్ళు అశ్విని తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు ఏదైనా సాకు చెప్పే విషయాన్ని దాటేయాల్సి ఉంటుంది. అవునత్తయ్య. బాబు, వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా? ఏం చేయాలి? అశ్విన్ ఎక్కడికి వెళ్ళి? ఏంటమ్మా ఏమైంది? అంత బానే ఉందిగా? బాబాయ్, వీళ్ళిద్దరిని మీరు ఎక్కడైనా చూసారా? నేను వీళ్ళ కోసం వెతుకుతున్నాను, ఎక్కడ కనిపించడం లేదు. అరే ఇతను పురుషోత్తం గారు అబ్బాయి ప్రకాష్. మీకు ఇతను ఎవరో తెలుసా? ఆ ఎక్కడుంటారో మీకు తెలుసా? ఆ ప్లీజ్ నన్ను ఇతని దగ్గరకు తీసుకెళ్ళండి. ఎక్కువ సైకిల్ ఎక్కు. థ్యాంక్ యూ. త్వరగా పదండి. సరే అయితే ఈ రాత్రికి ఇక్కడే ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా? ఎందుకంటే మీ అబ్బాయిలు రావడానికి ఆలస్యం అవుతుంది. అలాగే అశ్వినిని మీరు వాళ్ళ అన్నయ్యల ముందే మాకు చూపించాలని అనుకుంటున్నారు. ఏం పర్వాలేదు. కాకపోతే మాది కూడా ఒక షరతు. ఏంటండి? ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. మీ అబ్బాయిలు అర్ధరాత్రి వచ్చినా పర్వాలేదు. మేము అమ్మాయిని అప్పుడే చూడాలని అనుకుంటున్నాం. ఇక మీకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాం. అదేం లేదు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.
అశ్విని అశ్విని ఏంటిదంతా? ఎవరు వీళ్ళు? ఏం జరుగుతుంది ఇక్కడ? హ? మంచి పని చేసావు. ఒకరితో పాటు ఇంకొకరు కూడా ఫ్రీగా దొరికారు. ప్రకాష్, వీళ్ళిద్దరిని ఏం చేయాలి? చంపేయి. ఎందుకంటే నేను కావాలనుకున్నది నాకు దక్కింది. చంపేసే ఇద్దరిని. అన్నట్టు జాగ్రత్త. అశ్వినిని కాస్త ప్రేమగా చంపు. తనకి ఎక్కువ కష్టం కలగకూడదు. ఎందుకంటే తన కారణంగానే నేను ఈరోజు ఇంత డబ్బున్న వాడిని కాగలిగాను. అంతం చేసే ఇద్దరిని. కత్తి తీసుకురమ్మంటావా? అశ్విని, శివ ఇక్కడ ఉంటే బాగుండేది. శివ, కాపాడండి! ఏమైందన్నయ్య? ప్రతాప్ ఎవరో నన్ను సాయం చేయమని పిలిచినట్టు నాకు అనిపిస్తోంది. నాకైతే ఏం వినిపించలేదు. నాకు అనిపించింది ప్రతాప్, నన్నెవరో పిలిచినట్టు అనిపించింది. అరే వదిలే అన్నయ్య, అమ్మ త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. పెళ్లి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నిజంగానే నాకు పిలిచినట్టు అనిపించిందే. అన్నయ్య, ఖచ్చితంగా నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. పద వెళ్దాం. ఉమ్, అన్నయ్య పద వెళ్దాం. అదిగోండి వచ్చేశారు. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరు వచ్చేసారు కాబట్టి వెంటనే అశ్విని చూడాలని పట్టుపడతారు పెళ్లి వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి నేను? తను శివ, నా పెద్ద కొడుకు. నమస్తే. వాడు చిన్నవాడు ప్రతాప్, ఆయన మా అల్లుడు గారు. అరుణ్ గారి అమ్మా నాన్న, మావయ్య గారు. మేము రావడానికి చాలా ఆలస్యం అయిపోయింది. మీరందరూ మా కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. ఏం పర్వాలేదు. ఆలస్యంగానైనా మీరు వచ్చేశారు కదా. ఎప్పటికైనా మాకు అశ్వినిని చూపించండి చాలు. ఆ, తప్పకుండా. ముందు మీరంతా చేతులు కళ్ళు కడుకొని రండి. బయట నుంచి వచ్చారు కదా. అలాగే అమ్మా. ఈలోగా నేను జ్యోతితో పాటు వెళ్ళి అశ్విని తీసుకొస్తాను. ఇప్పుడే వస్తా. మేము అశ్విన్ని తీసుకొని వస్తాము. ఈలోగా అతిథులకి ఏం కావాలో చూసుకోండి. అలాగే. జ్యోతి, అత్తయ్య, పద. ఏంటి, అశ్విని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అది కూడా గంగ కారణంగానా? అసలు నువ్వేమంటున్నావమ్మా? మీరందరూ ఇంట్లోనే ఉన్నారు, అయినా అశ్విని పారిపోయిందా? ఎలా? అదే నాకు కూడా అర్థం కావడం లేదు ప్రతాప్. గంగ అప్పుడనగా వెళ్ళింది అశ్విన్ని ఎలాగైనా తీసుకొస్తానని. కానీ ఇంతవరకు ఇద్దరు ఇంటికి తిరిగి రానేలేదు. చాలక ఈ మగ పెళ్లి వాళ్ళు అశ్విని చూడాలని మొండికేసి కూర్చున్నారు. ఈ రోజే అశ్విని చూడాలని. ఇప్పుడు మనం ఏం చేద్దాం శివ? ఇలా చూడమ్మా, మనం వాళ్ళకి నిజం చెప్పేయడమే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే గంగనే అశ్వినిని వెతకడానికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమో. కానీ నీకు తెలుసు కదా శివ, మన కుటుంబ పరువు మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ మగపెళ్లి వాళ్ళకి సంగతి తెలిస్తే మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. జీవితంలో ఎప్పటికీ పెళ్లే కాదు అశ్వినికి, కన్యగానే ఉండిపోతుంది. ఇప్పటికీ పెళ్లి చేయడం లేదని అందరి మీద విసుక్కుంటోంది. ఇప్పుడు ఇదంతా జరిగితే కనీసం మన కళ్ళ ముందు క్షేమంగా అయితే ఉంటుంది కదమ్మా. ఎందుకంటే ఇప్పుడు వెంటనే వాళ్ళని వెతకడం కోసం వెళ్ళకపోతే, వాళ్ళిద్దరు ఇంటికి తిరిగి రాకపోతే అప్పుడు ఏమవుతుందో ఆలోచించు. ఈ సమయంలో గంగా అశ్విని సురక్షితంగా ఉండడం మనకి అన్నిటికంటే ముఖ్యం. మిగతా విషయాలు మనం తర్వాత చూసుకుందాం. అందుకని ఇప్పుడే మనం మగపెళ్లి వాళ్ళకి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలి. అరే కానీ ఆ తర్వాత గంగనే అశ్వినిని వెతకడానికి వెళ్ళాలి. ప్రతాప్, నువ్వు నాతో పాటు రా. శివ, నేను చెప్పేది విను శివ. చూడండి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విషయం ఏంటి శివబాబు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి, నేను మీకు అశ్విని వచ్చేసింది.
మీరు అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అశ్విని కూడా మీ అందరిని కలవడానికి ఎదురు చూస్తుంది. చూడండి, ఎలాగో ఈ సంబంధం ఖాయం కాబోతుంది కదా, అందుకని నేను ఒక పని చేస్తాను, అరుణ్ గారిని పిలుచుకుని వస్తాను. వద్దు, అరుణ్ణి ఉండనివ్వండి. మేం ముందు అశ్విని చూస్తాము, ఆ తర్వాత తను చూస్తాడు. అలాగే. అమ్మా అశ్విని, చదువు మాత్రమే వచ్చా లేక ఇంటి పనులు కూడా ఏమైనా చేస్తావా? కుట్లు, అల్లికలు, వంటలు. శివకి చాలా నమ్మకం ఉంది కదా గంగ మీద. ఇప్పుడు చెప్తా తన సంగతి. చాలా నమ్మకం ఉంది కదా గంగ మీద. ఏం చేసిందో చూసావా? తన మాటల్ని విని ఎంత పని చేసిందో చూడు అశ్విని. ఎలాంటి పాఠం నేర్పించిందంటే అశ్విని ఇల్లొదిలి వెళ్ళిపోయింది. చాలా సరిగ్గా చెప్పారు అత్తయ్య. అలాగే ఒక విషయం చెప్పనా, గంగక్కకి చాలా బాగా తెలుసు అశ్విని ఎక్కడుందో అనేది. లేకపోతే తను తీసుకురావడానికి ఎలా వెళ్తుంది తను చెప్పండి? చెప్పడానికి ఇంటికి పెద్ద కోడలు, కానీ ఇంటి పరువు తీయడానికి చక్కగా ప్లాన్ వేసుకుంది. అది కాకుండా తను నా ఫోన్ని కూడా పోగొట్టేసింది. ఛీ, ఎలా ఎవరైనా చేస్తారా అసలు? అసలు ఇదంతా ఏంటి గంగా? అమ్మ చెప్తుందంతా నిజమేనా? జవాబు చెప్పండి గంగా. లేదన్నయ్య, ఇందులో గంగా వదిన తప్పు కొంచెం కూడా లేదు. ఈ తప్పంతా నాదే. గంగా వదిన అసలు ఏవి చేయలేదు. చూడండి, నేను మీ అందరినీ క్షమాపణ కోరాలనుకుంటున్నాను. ఏమంటున్నావు నువ్వు? అవునన్నయ్య, ప్రకాష్ నన్ను ప్రేమిస్తున్నాడని ఇన్ని రోజుల్లో భ్రమపడి చాలా పొరపాటు పడ్డాను. తను ఇంతవరకు నాకు అబద్ధం చెప్పాడు, నన్ను మోసం చేశాడు. ఈ విషయం నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా తన్ని ప్రేమించాను. నాకు తెలుసు మీ అందరూ ఈ పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోరు అని. అందుకే నేను తనతో పారిపోయాను. కానీ ఆ మోసగాడు నన్ను చంపడానికి ప్రయత్నించాడమ్మా. అయ్యో అయ్యో అమ్మో! వదినా, అశ్విని, అశ్విని! పదశ్విని. వదినా, దయచేసి నన్ను క్షమించండి వదినా. ఇదంతా నా కారణంగానే జరిగింది. వదినా, నా కారణంగానే మీరు ఇంత కష్టం అనుభవించాల్సి వచ్చింది. ఊరుకో అశ్విని, ఊరుకో. ఇలాంటి మోసగాడి కోసం నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకు. జరగాల్సింది జరిగిపోయింది. నీ అదృష్టం బాగుంది కాబట్టి సమయం మించిపోకముందే అతని గురించి నిజం తెలిసింది. ఇక చాలు ఏడోకు. ఇంటికెళ్దాం పద. ఇంట్లో అందరూ చాలా కంగారు పడుతూ ఉండుంటారు. ఒకవేళ గంగా వదిన సరైన టైంకి అక్కడికి రాలేదంటే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. గంగా వదిన నా కోసం తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంది. మీకు దీని గురించి ముందే తెలిసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పేదాన్నే, కానీ నా మాటల్ని ఇంట్లో ఎవరు నమ్ముతారు? చూడండి, ఏది జరిగినా మన మంచికే అనుకోండి. రేపు ఉదయం అశ్విని, అరుణ్ ఒకరిని ఒకరు చూసుకుని ఇష్టపడితే ఆ తర్వాత మిగతా సంగతులు చూడొచ్చు. ఏమంటారు బావగారు? మీరు చాలా సరిగ్గా చెప్పారు బావగారు.